చిరంజీవి హీరోగా పి గోపాల్ తెరకెక్కించిన చిత్రం ఇంద్ర. ఈ సినిమా విడుదలై 22 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు చూద్దాం. చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో ఇంద్ర ఒకటి. అందులోని డైలాగ్స్, ఆయన మేనరిజం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ఇంద్ర సినిమా 2002 జూలై 24 విడుదలైంది. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు తర్వాత చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా రోజులైంది. ఆయన నుంచి మంచి మాస్ మూవీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో ఓ ఫ్యామిలీ స్టోరీ చేయాలనుకున్నారు చిరంజీవి. మరోవైపు నిర్మాత అశ్విని దత్, దర్శకుడు బి గోపాల్ కు చిన్ని కృష్ణ ఓ కథ వినిపించారు. అది బాగున్నా అప్పటికే బి గోపాల్ ఫ్యాక్షన్ సినిమాలు చేయడంతో చిరంజీవి కూడా అలాంటి సినిమాలు చేస్తే ఆడియన్స్ చూస్తారా అన్న అనుమానం కలిగింది. పైగా మెకానిక్ అల్లుడితో చిరంజీవికి హిట్ ఇవ్వలేకపోయానన్న బాధతో ఈ సినిమా చేసేందుకు బి గోపాల్ వెనకడుగు వేశారు. రచయిత పడుచూరు గోపాలకృష్ణ ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నన్ను బలవంత పెట్టకండి, చేయలేని అన్నారట. కానీ తర్వాత అంగీకరించక తప్పలేదు. దీంతో కథను మరింత డెవలప్ చేయమని చిన్ని కృష్ణకు సూచించారు. ఫస్ట్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ ని కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని తీసుకున్నారట చిన్ని కృష్ణ. పరుచూరు గోపాలకృష్ణతో చర్చల సందర్భంగా దాన్ని కాశీ గంగా నది బ్యాక్ డ్రాప్ కు మార్చారు. ముందుగా ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా సిమ్రాన్ ని తీసుకుందాం అనుకున్నారు. ఏమైందో గానీ ఆర్తి అగర్వాల్ ని ఎంపిక చేశారు. మరో హీరోయిన్ గా సోనాలి బింద్రేని ఫైనల్ చేశారు. శివాజీ పాత్రకు ముందుగా వెంకట్, రాజా తదితరులను అనుకున్నారు. చిరంజీవి పారితోషికం కాకుండా ఈ సినిమాకైన బడ్జెట్ 7 కోట్లు. చిరంజీవి వైజయంతి మూవీస్ బ్యానర్ కాంబినేషన్ లో ఇది 3వ సినిమా. అంతకు ముందు జగదేక వీరుడు, అతిలోక సుందరి, చూడాలని ఉంది సినిమాలు వచ్చాయి. మొత్తం 120 రోజుల్లో సినిమాను పూర్తి చేశారు. మొత్తం 11 పాటలు చేయగా అందులో 5 పాటలు ఓకే చేశారు. ఇందులో అయ్యో అయ్యో సాంగ్ కి మణిశర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్పి పట్నాయక్ దానికి స్వరాలు సమకూర్చారు. మొత్తం 268 స్క్రీన్లతో ఇంద్ర సినిమా రిలీజ్ చేశారు. అత్యధిక థియేటర్లో 50 రోజులు, 100 రోజులు ప్రదర్శితమైన ఈ సినిమా పలు కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఈ సినిమాకి 3 విభాగాల్లో నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడు చిరంజీవి, ఉత్తమ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ పి రవిశంకర్. 50 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా ఈ సినిమా నిలిచింది. ఆ తర్వాత పోకిరి దీనిని బ్రేక్ చేసింది. విజయవాడలో 175 రోజులు ఫంక్షన్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి చీఫ్ గెస్ట్. ఈ చిత్రాన్ని హిందీలో ఇంద్ర ది టైగర్ గా, బెంగాలీలో సుల్తాన్ గా రీమేక్ చేశారు. ఇంద్ర 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించింది. చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర రిలీజ్ చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మరోవైపు వైజయంతి మూవీస్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.